వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కామనూరు గ్రామ సమీపంలో ఎడిఫై స్కూల్ ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండంపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు విద్యావంతులుగా తీర్చిదిద్దుతామని, అలాగే ఇంటర్నేషనల్ వరకు తీసుకువెళ్లే గేమ్స్లలో విజయం సాధించేంత వరకు శిక్షణ ఇస్తామన్నారు. అట్లనే చదువులో నిర్లక్ష్యం వహించరు, కొత్త టెక్నాలజీతో విద్యను బోధించబడుతుందని వారు తెలపడం జరిగినది. తదనంతరం ప్రొద్దుటూరు ఎడిఫై స్కూల్ అధినేత అమర్నాథ్ రెడ్డి వారు మాట్లాడుతూ, కొత్త టెక్నాలజీతో విద్యను బోధిస్తున్నామని, టీచర్స్ అనుభవజ్ఞులతో బోధించబడునని, విద్యార్థులకు ఆటలనందు ఆసక్తికరంగా ఉండుటకు మైదానాలను ఏర్పాటు చేశామని, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు గేమ్స్లలో శిక్షణ ఇస్తామని, ఆటల పోటీలలో విజయాన్ని అందేలా తీర్చిదిద్దుతామని, మరియు ఇక్కడ విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి మండంపల్లి రాంప్రసాద్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వదారెడ్డి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరియు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ రాష్ట్ర నాయకుడు సురేష్ నాయుడు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడికి విచ్చేసిన స్కూల్ యాజమాన్యం వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు, నాయకులకు, ప్రజా నాయకులకు, వార్డు కౌన్సిలర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు తెలిపారు. N.A.K. Agarwal, Edigfy Station, Hyderabad, Director. The schools primarily including hostel, day scholar, and girls hostel and boys hostel. Mr. Amarnath on extra map, they did a really good job. They constructed one max flat in first year, which no school, A school changed the room, hostel only facilities for day scholar. We had in the AC school. We are the first school in this area. This facility, you name any sport like cricket, badminton, skating, and you name any sports. We have all sports. That's a beautiful and best to all promoters, and thanks to parents who trusted us first year. Around senior admissions, we got first. Thanks to everybody who really trusted us first year. We are around 10 schools nearby, and Antapur, Karpa, Madanpalli, Tirupati, and a few more are coming up next year. Best wishes to them. They will do their best. We trust them and they give best to the students. Thank you. We appoint one more thing to appointed teachers from all India level. This is the first school where in this area teachers are from different states to create a culture in the school. We have a teacher from Calcutta, we have a teacher from Bengal, Odisha, North India, Karate, Gujarati, and Karnataka, and of course from local state. Thank you and best. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారాజులకు, మినిస్టర్ గారికి, పెద్దాయనకు అందరికీ నా నమస్కారములు. చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ ప్రొద్దుటూరులో తీసుకురావడం అనేది మాకు చాలా గర్వకారంగా ఫీల్ అవుతున్నాము. జీవన్ జ్యోతి స్కూల్స్ ఒక ఎత్తు అయితే ఎడిఫై స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ తీసుకురావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ స్కూల్ ద్వారా మంచి విద్యను దూర ప్రాంతాలకు పోకుండా ప్రొద్దుటూరులోనే అత్యాధునిక ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తాము. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్ని వసతులు కల్పించి ఏ ఇయర్ కా ఇయర్ ఎప్పుడైతే లేటెస్ట్ టెక్నాలజీ అయితే పెరుగుతుందో ప్రతి టెక్నాలజీ యూజ్ చేసుకుని అనుదినం మేము దీనికోసం కృషి చేస్తూ మంచి విద్యను అందించి భావి తరాలకు భవిష్యత్తునిస్తూ భారతదేశం గర్వపడే విధంగా స్టూడెంట్స్ తయారు చేస్తామని చెప్పి నేను తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్, నిజం నిప్పు లాంటిది.